తెలంగాణలో మరో సొరంగం అనేది ఒకటి బయటపడుతుందంట. అక్కడ చాలా ప్రధాన టన్నెల్కి అనుసంధానంలాగా మరొక సపరేట్ టన్నెల్ తవ్వి ఆ సమస్యను పరిష్కరించడానికి కోసం దురదృష్టవశాత్తు వాళ్ళంతా అక్కడే ఉన్నారు కదా, బాధితులు వాళ్ళని మరి ప్రాణాలతో ఉండాలని కోరుకుందాం. కానీ దురదృష్టం మరి ఏమవుతుందో చూడాలి. మరి తెలంగాణ రైజింగ్ని ఎవరు ఆపలేరన్న రేవంత్ రెడ్డి. అలాగే ఇక పోసాని కృష్ణమురళి గారి పోసాని కేసులో ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్లుగా ఉందన్న పొన్నవోలు. సెక్షన్ 111, 67 వర్తించవని చెప్పిన రైల్వే కోడ్ చెప్పింది. అయినప్పటికీ పోసానికి రిమాండ్ విధించడం సరికాదు. పొన్నవోలు వ్యాఖ్య. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులకు రిమాండ్ విధించకూడదు. కోర్టు ధిక్కరణ కింద హైకోర్టులో కేసు వేస్తామని పొన్నవోలు గారు ప్రకటించారు. నిజానికి రిమాండ్ పంపించాల్సిన కేసా ఇది అనేది ఆయన ప్రధానమైనటువంటి ప్రశ్న. 111 అనేది కావాలని పెట్టి పోలీసులు వేధించడానికి పెట్టిన కేసులో అది అవసరం లేదని కోర్టు చెప్పినప్పుడు కూడా మరి ఎందుకు రిమాండ్ పంపించారన్నదే ఇక్కడ ప్రశ్న. పోసాని మీద రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు పెట్టారు. ప్రశ్నించే వారిని అణిచివేయడమే చంద్రబాబు సర్కార్ పనిగా పెట్టుకుందన్న పొన్నవోలు. కూటమి సర్కార్ వికటాటహాసం. పోసానిని ఉగ్రవాదిలాగా 9 గంటల పాటు ఎస్పీని విచారిస్తారా? భావ ప్రకటన హక్కు ఓ వర్గం వారికేనని హోంకరింపు. పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్ట్ ఇందుకు నిదర్శనం అంటూ కథనాన్నిచ్చారు. ధైర్యంగా ఉండండి, మేమంతా తోడుగా ఉన్నాం. పోసాని సతీమణి కుసుమలతకు ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్. ఇది రెడ్ బుక్ కొట్రే అంటూ మరో కథనాన్నిచ్చారు. బూతులు తిడుతూ నీతులు చెబుతున్నారంటూ వైఎస్ జగన్తో సహా ఆయన భార్య సతీమణితో సహా ఎవరిని వదలకుండా దారుణమైనటువంటి బూతులు తిట్టినటువంటి తెలుగుదేశం పార్టీ వారు, జనసేన వారు ఇప్పుడు రెడ్ బుక్ పేరుతోటి ఈ రకమైనటువంటి అరాచకాలకి పాల్పడుతున్నారు. ఇక నేడు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో దౌర్జన్యాలు, దొంగ ఓట్లు ఏ స్థాయికి వెళ్ళినాయి అంటే మొత్తం పోలింగ్ బూత్ దగ్గరలోనే సమీపంలోనే డబ్బులు పంచుతున్నటువంటి తీరు కూడా వీడియోలతో సహా వచ్చినాయి. ఇక ఈ బూతులు తిడుతూ నీతులు ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన అన్ని వివరాలతో సహా ఉన్నాయి. ఎవరెవరు ఏం బూతులు తిట్టారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక మంది ఇప్పుడు ప్రస్తుతం స్పీకర్ బాధ్యతలో ఉన్నవాళ్ళు అసలు కులమత ద్వేషాల కేసు పెట్టినటువంటి రఘురామకృష్ణరాజు గారి మీద కేసు పెడితే అది పోయి హింసించారనే కేసునే తీసుకొచ్చారు. సో ఇవన్నీ చూస్తే చాలా దారుణమైనటువంటి పరిణామాలు మనం చూడటం జరుగుతూ ఉంది. ఇక ఉగాది నుంచి P4 వస్తుందటండి. పేదరికం లక్ష్యమే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలను గుర్తిస్తున్నారంట. ఈ సర్వే పేరుతో మొత్తం స్కీములన్నీ ఎగ్గొడతారేమోనంటూ భయపడుతున్నారంటూ నిన్న వార్తలు కూడా వచ్చాయి. ఇవి ప్రధానంగా. తర్వాత ఇక జనసేన ఒక ఆయన చెప్పాడు కదా, ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే ఆయన ఏమంటాడంటే, మేము దేవుళ్ళ భావించే పవన్ కళ్యాణ్పై అత్యంత అభ్యంతరకర భాషలో పోసాని చేసిన వ్యాఖ్యలు మమ్మల్ని ఎంతో బాధ పెట్టాయి. పవన్ కళ్యాణ్ తల్లి, భార్య పైన ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారిపై సభ్య సమాజంలో చోటు లేదు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వైకాపా హయాంలో పోసాని ఫిర్యాదు చేస్తే అసలు చర్య తీసుకోలేదు. ఈ నెల 24న ఫిర్యాదు చేశాను. ఎంత మీడియాలు కూడా అందజేశాను. కేసు పెట్టిందేమో నంది అవార్డుల మీద, ఈయనేమో దేవుడిగా భావిస్తున్నారంటే మరి పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం వాళ్ళు బూతులు తిట్టినప్పుడు లేకపోతే ఇంకా చాలా అభ్యంతరకరంగా మాట్లాడినప్పుడు ఈయనకేమీ అవ్వలేదు. మరి పోసాని గారి భార్యని అందరినీ కూడా బూతులు తిట్టినప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినలేదా అన్నది ప్రశ్న. ఎవరు ఎట్లా తిట్టుకోకూడదు అన్నది వాస్తవం. ఎవరు అభ్యంతరకర భాషలో మాట్లాడుకోవడం అన్నది మనం గమనించాలి. రైట్. మళ్ళీ వీళ్ళే రాస్తారు. రైల్వే కోడూరులో సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టారంటూ నమోదైన కేసు. ఆ కేసు కథ ఇది. ఇక చంద్రబాబు నాయుడు గారు గతంలో మోడీ గారిని ఉద్దేశించి చేసిన ఒక వ్యాఖ్య ఏది ట్విట్టర్లో, అది కూడా ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ తిరుగుతూ ఉంది. సో ఇది పరిస్థితి.